హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది ఏంటి, నిజంగా ఒక చిన్న ఎగ్గుతోటి అసలు హౌస్ మొత్తాన్ని అల్లా కొల్లోలం చేసినట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం నిజంగా సంజనాలో ఇంత క్యాపబిలిటీ ఉందా, అసలు సంజన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చా అన్న రేంజ్లో ఒక రేంజ్ని క్రియేట్ చేసింది. సంజన విషయంలో చాలామంది నెగిటివ్గా అనుకున్నా కూడా నాకు కూడా నెగిటివ్గా అనిపించింది. బట్ ఏంటంటే ఒక్క చిన్న ఎగ్గుతోటి ఆల్మోస్ట్ హౌస్ మొత్తంలో ఉన్న కలర్స్ అన్నీ బయటపడ్డాయి అనమాట. ఆ రేంజ్లో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో సంజన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఎవరు ఏంటి అనేది కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది, ఇంకా అది క్లియర్గా అర్థమవుతుంది కూడా. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునేదానికంటే ముందు మళ్ళీ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేసి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈరోజు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ ఉంది కదా, అది కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు. అండ్ బర్నీ, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరు ఇట్లలో బర్నీ వీళ్ళ హ్యామర్ పట్టుకొని సో సంజనాని నామినేట్ చేస్తారు సేమ్ పాయింట్ మీద. సో ఆల్రెడీ చెప్పిన పాయింట్ ఏంది, మీరు 14 మెంబర్స్ చెప్పినా కూడా మీరు ఆ టాపిక్ని కన్సిడర్ చేయలేదు. మీరు 14 మంది ఒకవేళ ఉంటే మీరు మాత్రం ఒకవేళ వెళ్ళిపోతున్నారు అనే కాన్సెప్ట్లో మనోడు చెప్పడము. తర్వాత ఈ హ్యామర్ తీసుకెళ్ళి శ్రీజాకి ఇస్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో శ్రీజాకి ఇచ్చినప్పుడు శ్రీజ కూడా ఇదే టాపిక్ చెప్తుంది అనమాట. మీరు ఫుటేజ్ కోసము నన్ను చీప్ అన్నారు, ఇలాంటివన్నీ ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అని క్లారిటీగా చెప్పింది. 14 మంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు అన్న కూడా మీరు తగ్గలేదు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మీరు మంచిగా చెప్పారని విన్నాను అని చెప్పేసి ఒక టాపిక్ మాట్లాడారు కదా, అది మీరు కావాల్సుకొని చేస్తున్నారు, ఆ ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అన్నారు. అయినా కానీ నేను నిన్ను నామినేట్ చేయట్లేదు, నేను తనుజాని నామినేట్ చేస్తున్నాను అని చెప్పిస్తుంది. అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనుకోవాలన్నా అసలు నిజంగా నాకు అనిపించింది చెప్తాను. ఓనర్స్ అసలు మరీ నిజంగా ఓనర్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు కంటెస్టెంట్స్, మనం బిగ్ బాస్ కంటెంట్ కోసం వచ్చాము ఈ టాపిక్లో వీళ్ళు అనుకోవట్లేదు. అయినా కూడా వీళ్ళు ఏదో చేద్దాం అనుకొని ఏదో టాపిక్ చేద్దాము, ఏదో ఒకటి మాట్లాడదాము, ఏదో ఒకటి కంటెంట్ ఇద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది నాకు అనిపించింది. సో ఇక్కడ తనుజను నామినేట్ చేసింది ఎందుకు అంటే, సో నువ్వు ఏదో మనసులో పెట్టుకొని బయటికి మాత్రం వేరేలాగా పోర్ట్రేట్ అవుతావు, బయటికి వేరేలాగా నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి. సో మీరు మాకు కావాల్సిన ఫుడ్ వండి పెట్టమన్నప్పుడు కూడా నువ్వు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నావు. ఫుడ్ మేము అడిగింది పెట్టట్లేదు, బట్ మీరు చేసిన ఫుడ్ నాకు చాలా బాగుంది అని చెప్పాము, కానీ మేము మాకు కావాల్సిన ఫుడ్ మాత్రం వండి పెట్టట్లేదు, మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటికి మాత్రం ఇంకొకలాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే తనుజ వర్సెస్ ఆ హౌస్లో ఉన్న కామనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్, వాళ్ళు మాత్రం చేస్తూ ఉంటారు అనమాట. ఇదే టాపిక్ని రేస్ చేస్తూ ఉంటారు. అండ్ మధ్యలో మన మాస్క్ మ్యాన్ నిజంగా అపరిచితుడు వచ్చిపోతూ ఉంటాడనమాట. అండ్ ప్రియా వచ్చిపోతూ ఉంటుంది, అండ్ పవన్ కూడా వచ్చిపోతూ ఉంటారు. ఈ వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు కావాల్సుకొని కార్నర్ చేశారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇందులో మధ్యలోకి రీతు చౌదరి కూడా వస్తుంది. సో ఏంటంటే ఫుడ్ విషయంలో, ఈమె వండ విషయంలో ఈమె వాళ్ళు చెప్పింది వండకుండా ఈమె కావాల్సుకొని చేసిందంట. బంగాళదుంప ఏదో చేస్తే ఫ్రై చేయలేదు అని చెప్పేసి మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు మాత్రం వేరేలాగా ఉంటారు అని శ్రీజ పాయింట్. బట్ ఏంటంటే ఇష్యూ ఏదన్నా కానీ మీరు కావాల్సుకొని చేస్తున్నారు అనే టాపిక్ అయితే రేస్ చేస్తున్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఇక్కడ తనుజాన్ని కార్నర్ చేయాలని చేస్తున్నారా లేకపోతే కావాల్సుకొని ఏదో చేద్దాం అనుకుంటున్నారా తెలియట్లేదు, కానీ మొత్తానికి తనుజ విషయం వచ్చేసరికి మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. సో మీరు ఏదైతే ఫుడ్ విషయం కానీ మీరు చేయడం కానీ చాలా ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు చేసేటప్పుడు అని చెప్పేసి అని అంటప్పుడు మాస్క్ మ్యాన్ ఇక్కడ ఈమె తనుజ కూడా చాలా స్ట్రాంగ్గానే డిపెండ్ చేసుకోగలిగింది. లేదు మీరు చెప్పింది నేను చేస్తున్నాను, నేను ఫుడ్ విషయంలో కూడా మీరు ఏదనుకుంటే అది మాత్రం నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం. అయినా కూడా మీకు నచ్చింది వండారు, మాకు నచ్చింది కాదు, బట్ అది మంచిగా ఉంది అని చెప్పేసి తిన్నాం మేము, బాగానే ఉంది, ఫుడ్ బాగాలేదని చెప్పట్లేదు అని అన్నది. అండ్ ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా డిఫెండ్ చేసుకుంటుండ ప్రియా మానిటర్ కాబట్టి ప్రియాతో మాట్లాడుతూ ఉంటుంది తనుజ. ఈ చెప్పడం అనేది ప్రియా కూడా ప్లేట్ పిరాయించినట్టుగానే అనిపించింది నాకు ఈ టాపిక్ వైజ్ మాత్రం. సో మాస్క్ మ్యాన్ ఏమంటారు, మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చేయమంటే నేను ఎన్ని చేయాలి, ఏమి చేయాలి, మీరు అందరూ డిస్కషన్ చేయమంటే గంటలు డిస్కషన్ చేస్తారు, మధ్యలో వచ్చి మీరు అదే చేయండి ఇదే చేయండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు వర్కౌట్ అవుతుంది కదా, మేము కూడా మనుషులమే కదా అని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. అయినా కూడా వాళ్ళు వినకుండా మాస్క్ మ్యాన్ లేచి నేను రైస్ పెట్టమన్నాను, నాకు రైస్ సరిపోలేదు, నేను రైస్ తినలేదు,
మీరు రైస్ గురించి నిజంగానే ఆమె అక్కడ ఏమన్నారు, 2 పెట్టాను సరిపోతాను, మధ్యలో వచ్చి ఇంకొక గ్లాస్ పెట్టాల్సింది అని చెప్పేసి ఒకరు అంటారు, ఇంకో హాఫ్ గ్లాస్ పెట్టాల్సిందని ఇంకొకరు అంటారు. ఇలా మ్యాక్సిమం వాళ్ళు ఓనర్స్ అనే ఫీలింగ్లో మొత్తం కార్నర్ చేస్తారు, ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకొని కార్నర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తనుజ డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ ఏంటంటే కావాల్సుకొని కొంచెం ఉమెన్ కార్డ్ వాడిన ఫీలింగ్ అయితే నాకు కూడా అనిపించింది. ఎందుకు అంటే మాస్క్ మ్యాన్ మాట్లాడింది ఏంటి, సిచ్యువేషన్ చెప్తూ ఉంటాడు, ఇది కాదు ఇది అనే సిచ్యువేషన్ కూడా చెప్పడానికి ట్రై చేయడం కూడా కదా, అంటే మనోడి వాయిసే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏలిపెట్టి పాపం మనోడు ఇంకొకలాగా తయారాను. నేను ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఫుడ్ తినలేదు, నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటే హౌస్ హార్మోని ఆటోమేటిక్గా పాడవుతుంది. అది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది మిస్ఫేర్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా చేసింది ఏంటంటే మీరు మీ బిహేవియర్, మీరు మాట్లాడే విధానము అని చెప్పేసి కొంచెం ఏదో మాట్లాడితే దాన్ని ఉమెన్ కార్డ్కి సింక్ చేసి బీభత్సమైన ఎమోషనల్ అయింది. ఆ ఫీల్ అవ్వడం తప్పలేదు. అంటే ఇక్కడ ఏమో డిస్కషన్ చేసినప్పుడు కూడా నన్ను నామినేట్ చేసినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఏదో బయటికి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈ టాపిక్ కూడా రీతు చౌదరికి కూడా దెబ్బ తాకింది కదా, ఆ దెబ్బ తాకినప్పుడు కూడా నువ్వు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, నువ్వు కావాల్సుకొని అక్కడ దెబ్బ తగిలి ఆడ ఉంటే నువ్వు పోయి ఎలా తగిలింది ఏంటి అని ఆరాలు తీస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తున్నావు అన్నప్పుడు రీతు చౌదరి సడన్గా రైజ్ అయిపోతుంది. అవును నాకు నచ్చలేదు, నువ్వు అలా చేసినావు, నువ్వు సారీ చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా, బట్ ఏంటంటే అప్పటి వరకు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు కూడా మీరు చెప్పింది నేను సారీ అయితే యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. రీతు చౌదరి ఇప్పటిదాకా లేనిది ఇది సడన్గా ఏమైపోయిందని కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా ఆపోజిట్ వేలో డైరెక్షన్ చేసింది. దెబ్బ తాకిందని అంటే ఆ రేంజ్ దెబ్బ తాకింది, పట్టీలు కట్టుకునేంత రేంజ్లో వాళ్ళ కాళ్ళకేమన్నా ఐరన్ రాడ్లు పెట్టుకున్నారా? సింపుల్ లాజిక్. ఆమె దాన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ తలకు తగిలింది, అది మొత్తం ఏమన్నా దానికి గుద్దుకుందా లేదంటే రక్తం వచ్చిందా, ఏదో వీళ్ళు బిగ్ బాసే సింపతి కార్డు వర్కౌట్ చేసి పాపం రీతు చౌదరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో ఆ దెబ్బ గురించి గొడవ చేసుకొని నువ్వు రచ్చ చేసినావు అంటే నువ్వు కావాలనుకొని చేసినావు, నేను హర్ట్ అయినా, నేను చాలా హర్ట్ అయినా అని చెప్పేసి మాట్లాడడం, రీతు చౌదరి ప్లేట్ పిరాంచిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో తర్వాత సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా షైని వీళ్ళిద్దరు కూడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇక్కడ సుమన్ శెట్టి చాలా యాక్టివ్గా ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి హ్యామర్ తీసుకుంటాడు. సో ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు మరీ బఫూన్లు అయిపోయారు. ఈమె తీసుకున్నాడు, మనోడు తీసుకున్నప్పుడు క్లియర్గా చెప్పింది ఏంది, అక్కడికి వెళ్ళి నామినేట్ చేయమంటారు, సంజన గారిని నామినేట్ చేస్తారు. సంజన గారికి కూడా క్లియర్గా చెప్తారు, సంజన గారి ఈ ఇష్యూ మీద ఇది ప్రాబ్లము, మీకు ఆల్రెడీ ఎంతమంది చెప్పినప్పుడు కూడా మీరు వినట్లేదు, కొంచెం ఆలోచించాల్సింది, ఇంత చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు చాలా క్లారిటీగా చేస్తారు. ఇక్కడ ఈమె పర్సనల్గా తీసుకొని ప్రియాకి హ్యామర్ ఇచ్చి, ప్రియా నేను ఆ నామినేషన్ మీకు వేరే వాళ్ళని మార్చుకునే ఉద్దేశం ఉందంటే లేదు, నాకు ఆ మొక్కతో ఉంది, వేరే ఆప్షన్ ఉందని లేదని చెప్తాను. ప్రియా ఏం చేస్తుంది, నేను రాముని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి రాము తీసుకొచ్చి రాముని నామినేట్ చేస్తుంది. ఇక్కడ రామును వాళ్ళని నామినేట్ చేయడానికి వాళ్ళకి పవర్స్ ఇచ్చి, వాళ్ళని సేవ్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి ఆడుకొని వాళ్ళకి పవర్స్ ఇచ్చి అన్నీ చేసి రాము మీద నిజంగా రాము రాథోడ్ని కావాల్సుకొని కార్నర్ చేస్తుంది ప్రియా, కావాల్సుకొని ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఈ మనీష్ ఓవర్ యాక్షను, వీళ్ళ కొంతమంది ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ప్రియా కానీ, శ్రీజ కానీ, మన మనీష్ కానీ, వీళ్ళ ముగ్గురి ఓవర్ యాక్షన్ అంటే ఇంకా అపరిచితుడు మన హరీష్ గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్ గొడవలకు రెడీ అయిపోయాడు అనమాట. సో ప్రియ రాము రాథోడ్ నువ్వు ఏదైతే ఫుడ్ విషయం ఉంది కదా, ఫుడ్ విషయంలో నాకు నచ్చలేదు, నోటికాడ కూడు గుంజుకున్నావు, అదంతా డ్రామాలాగా అనిపించింది. మనోడిని తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేసి డ్రామా క్రియేట్ చేసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది పర్సనల్గా. సో తర్వాత వచ్చేసరికి ఇంకా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, బర్నీ గారు ఒక్కరే మిగిలిపోతారు, మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉంటారు. ఇక్కడ హ్యామర్ రాంది మనీష్కి అండ్ ఎవరు డెమోన్ పవన్కి, వీళ్ళిద్దరికి రాదు. సో అందులో నుంచి ఒకరిని నామినేట్ చేయండి డైరెక్ట్గా అని చెప్పినప్పుడు, సో నాకు డెమోన్ పవన్ని నేను నామినేట్ చేస్తున్నాను. కొంచెం నాకు ఆయన యాటిట్యూడ్ కానీ ఏదైనా చెప్పే విధానం కానీ నాకు నచ్చట్లేదు. అండ్ మనీష్ గారు ఏంటంటే ప్రొలైట్గా మాట్లాడతాడు, చాలా మంచిగా పద్ధతిగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు అనే వీళ్ళు మనోడిని తీసుకెళ్లారు. బట్ ఇక్కడ ఏంటంటే డెమోన్ పవన్ని మనం డిఫరెంట్గా పోర్ట్రేట్ చేశాడు. అంటే యాటిట్యూడ్ ఉంది, మీరు హౌస్లోకి రావాలంటే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తావు, కావాల్సుకొని నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉంటుంది. నెగ్లిజెన్సీ అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు కూడా, బట్ అదొక సిచ్యువేషన్ అయితే అర్థమైపోయింది. అండ్ నైట్ ఇదంతా అయిపోయాక నైట్ సిచ్యువేషన్ జరుగుతుండే, అందరు నైట్ టాక్ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఇమాన్యుయల్ ఫస్టే ఆలోచించాల్సింది, వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి
ఇక్కడ మనం అందరం కలిసి హ్యామర్ తీసుకెళ్ళి ఒక్కరికే ఇచ్చి అందరు నామినేట్ అయినా పర్లేదు, వాళ్ళకి 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు. బట్ అది మనం మిస్ అయినాము, అది ఒకటి ఆలోచించుకోవాల్సిందంట. అంతా అయిపోయినాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే యూజ్ ఏం లేదు కదా, అలాగ అయిపోయింది వాళ్ళ పని. దీనికి వీళ్ళు హరీష్ విని అక్కడికి వెళ్ళి మనం స్ట్రాటజీతో చేసామంట 9 మెంబర్స్ని అందరినీ వాళ్ళని కావాల్సుకొని నామినేట్ చేసాము అని చేసి మనకు అలా నిజంగా వాళ్ళకి అంత బ్రెయిన్ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ తర్వాత ఈ అయిపోయాక ప్రియా కానీ శ్రీజ మనీష్ వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్ గురించి డిస్కషన్ చేస్తారు. అండ్ ఈసారి ఎలిమినేషన్ ఎవరైతారు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుంటారు. సంజన ఎలిమినేట్ అవుతుందంటే ప్రియా అంటుంది నేను అస్సలు అరే మామూలు కాదు, అలాంటి వాళ్ళు అసలు నామినేట్ కాదు, ఎలిమినేట్ అవ్వరు, ఎందుకంటే బయట వేరేలాగా పోర్ట్రేట్ అవుతుంది. శ్రీజ నువ్వు అన్ని సీజన్లు చూసావు కదా, నీకు తెలుసు కదా అంటే లేదు నిజంగా లేదు, బయట వేరేలాగా పోర్ట్రేట్ అవుతుంది. 14 మంది ఇట్లా చేసిరంటే జనాలకి అరే పాపం కదా 14 మంది అంటున్నారు అని చెప్పేసి ఆ వేలో ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. మరి బిగ్ బాస్ ఈ అనౌన్స్మెంట్లు ఏం లేవనుకుంటా, నామినేషన్ ఎలిమినేషన్ గురించే డైరెక్ట్గా ఫేస్ చేసుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంత రేంజ్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా కూడా బిగ్ బాస్ మరి ఎందుకు అది తీసుకుంటారు, లైట్ తీసుకుంటున్నారు, ఎలిమినేషన్ అనాలిసిస్ చేసుకుంటున్నారు, నామినేషన్ అనాలిసిస్ అసలు డిఫరెంట్గా నడుస్తూ ఉందన్నమాట. సో ఆ తర్వాత అయిపోయాక సో మనీష్ రాము ఈ ఇష్యూ ఏంటంటే ఎగ్గు గొడవ, ఈ ఎగ్గు గురించి ఏది జరుగుతుంది ముచ్చటంతా. ఇక క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సంజన ఎగ్ తింటుంది, ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ తీసుకొచ్చుకొని తింటుంది. సో ఈ ఎగ్గు చుట్టూ ఎంత జరిగిందనంటే హౌస్లో ఓనర్స్ విషయాలు అండ్ టెనెంట్స్ విషయాలు ఇలాంటి అందరి విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈమె తిన్నాక ప్రియా లెక్క పెట్టుకుంటే నాకు ఒక గుడ్డు తగ్గింది అని అంటే, సో నిజంగా ఒక గుడ్డు తగ్గింది అని చెప్పేసి మన పవన్ మనీష్తో అన్నప్పుడు లేదు మీరు ఫ్రాంక్ చేస్తున్నట్టు అని చెప్పేసి లేదు నిజంగా తగ్గింది అన్నప్పుడు ఎవరు తీశారు అన్నప్పుడు సంజన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను తీయలేదు, నాకు సంబంధం లేదు, ఎవరు తీశారు అని అంటది. ఇక్కడ ఏంటంటే ఈమె తిన్నది ఆల్రెడీ సంజన మన తనుజాది చూసిందంట, బర్నీ చూసారంట. ఇది ఒక పాయింట్ ఆఫ్ వర్కౌట్ అయ్యేది. నెక్స్ట్ రాము కూడా చూశాడు, రాముకు చెప్తుంది, రాము రాతోడు కూడా చెప్తుంది, అది కూడా క్లారిటీ లేదా మాకు. అయినా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం మన బర్నీ గారితో వీళ్ళందరితో డిస్కషన్ చేస్తుంది అండ్ వాష్రూమ్లోకి వెళ్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళి రీతు అండ్ షష్ఠితోటి మాట్లాడుతుంది. ఒక తెలియని క్యూరియాసిటీ, ఒక తెలియని ఫుటేజ్ అనేది క్రియేట్ చేసింది. అసలు ఎలా అంటే హౌస్ మొత్తం అందరినీ ఒక్కొక్కరి షేడ్స్ బయట కొట్టాయి. తనుజాకి బర్నీకి ఆల్రెడీ చెప్పిందంట, చూసిర్రంట, వాళ్ళు చూసినా కూడా చెప్పలేదు అని చెప్పేసి అని అన్నది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాముకు ఆల్రెడీ చెప్పింది, రాము కూడా లీడ్ తీసుకొని చెప్పలేదు. సో హౌస్ మేట్స్ అందరు వచ్చి మీరు అందరినీ ఎవరిని హౌస్లోకి రానియమని చెప్పేసి స్ట్రాంగ్గా అది చేసినప్పుడు కూడా ఒక్కరిని కూడా రానియము, నెక్స్ట్ టైం నుంచి మీకు అసలు ఏమి చేయము అన్నప్పుడు బర్నీ గారు రియాక్ట్ అయిపోతారు. సంజన గారు ఏంటి మీరు చేసినప్పుడు మీరు ఒప్పుకోవచ్చు కదా అంటే ఒక్క గుడ్డే కదా దానికోసం ఇంత అంటుంటే హరీష్ ఆమెకు పోయి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అది కావాల్సుకొని చేయలేదు అన్నా కూడా సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాడు. అయినా అక్కడ సిచ్యువేషన్ని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు అన్నది నాకు అనిపించింది. బర్నీ కావాల్సుకొని హైపర్ అయిపోయి హరీష్ మీద హరీష్ కూడా అసలు సంబంధం లేకుండా అది ఇది నేనేంటంటే నేను మా అమ్మ బాబులు అంటేనే పడను, నేను మా దేవుడు వచ్చి అన్నా కూడా నేను పడను అని చెప్పేసి ఇలా కొంచెం ఓవర్గా బిల్డప్ ఇస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అసలు కొంతమంది మాట్లాడే మాటలకి అర్థం పర్థం కూడా లేదు. ఇంత సిచ్యువేషను హరీషు బర్నీ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు కూడా ఈ రచ్చంతా ఏంటో కూడా అర్థం కాకుండా గొడవ పెట్టుకుంటున్నారు. అదే చాలా క్లారిటీ లేని విషయం అనమాట. సో ఇక్కడ బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫ్లోరా వచ్చేసి నేను ఫ్రీ బర్డ్ అంటున్నాను, ఆ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. రామును అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. ఆ ఎగ్గు తిన్నారు కదా, అది నువ్వు చెప్పలేదు మాకు, ఇది కావాల్సుకొని చేసావు అని చెప్పేసి కూడా చాలా ఏమంటారు ఒక విధంగా బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. మనీష్ అయితే దారుణంగా మాట్లాడతాడు, నువ్వు చేయలేదు ఇది, అది ఎందుకు అది చేస్తున్నారో వీళ్ళు నిజంగా కంటెంట్ కంటే ఇరిటేషన్ ఎక్కువ ఫీల్ అయ్యేటట్టుగా చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే బర్నీ రీతు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నువ్వు మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నా, లేదు నువ్వు కావాల్సుకొని చేస్తారు, మీరు ముగ్గురికి తెలుసు అంట కదా అని చెప్పేసి మీ ముగ్గురు కావాల్సుకొని చేశారు అని చెప్పేసి రీతు వాయిస్ రేజ్ చేస్తుంది. ఇక్కడ బర్నీ గట్టిగానే మాట్లాడినా కూడా అక్కడ అంత సీన్ సితారా చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఒక్క గుడ్డు హరీష్ గురించి, మన మనీష్ గురించి అండ్ ప్రియా గురించి, శ్రీజ గురించి, డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్, ఇక్కడ తనుజ, బర్నీ, సృష్టి, రీతు, రాము, అసలు వీళ్ళందరినీ కుదిపి వదిలేసింది. మామూలుగా కాదు. ఇంకా అక్కడ ఉంది ఎవరు సుమన్ శెట్టి గారును అండ్ మన
ఫ్లోరా గారు, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరినీ షేక్ ఆడిచ్చింది ఈ టాపిక్ అయితే. సో నిజంగా తనుజ చూసింది అక్కడ మాట్లాడినప్పుడు బర్నీత్ గారు చెప్పింది ఏమన్నా, ఆమెకు 5 months బేబీ ఉన్నారు, కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుందని పోనీయని వదిలేసింది అని కూడా తనుజ చెప్పింది అన్నట్టు. సో ఇక్కడ బర్నీ అక్కడ లీడ్ తీసుకొని ఖచ్చితంగా నువ్వు తిన్నావు అని చెప్పేసి అక్కడే మాట్లాడేసుకుంటే అయిపోయింది. ఇక్కడ ప్రియాతోటి సంజన ఏం చెప్పింది, ఒకటే గుడ్డు కదా, వాళ్ళు చూశారు, వాళ్ళు చూసినప్పుడు నేను ఏమనలేదు కాబట్టి నేను తినేసాను అని చెప్పేసి ఇక్కడ ఏమైపోతుంది. సో చిరిగి గాలి వరలాగా ఒక రౌండ్ సర్కిల్ వేసేసైతే వచ్చింది. సో ఆ గుడ్డు వల్ల మామూలు గుడ్ పర్సన్ అవ్వలేదు. సో ఈ టాపిక్ తోటి ఖచ్చితంగా ఈమె ఓటింగ్ అనేది ఇరగదీసేస్తుంది. నామినేషన్లు ఎంతమంది వేశారు కానీ అంతకు మించి ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్పేది కూడా అదే, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈమెకు వర్కౌట్ అవుతుంది. సో ఈమెకు క్లారిటీ తోటి చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో అందరి అపరిచిత ముఖాలన్నీ బయటకు వచ్చినట్టుగా అనిపించింది. ఈ ఓనర్స్ ఓవర్ యాక్షన్ నిజంగానే ఎక్కువైపోయినది. అసలు నిజంగా వీళ్ళు చేసేది ఏంటంటే, మేము చెప్పిందే వేదం, నేను చేసిందే నడుస్తుంది, మేము రూల్స్ పెట్టామంటే రూల్స్ పాటించాల్సిందే, ఈ రేంజ్లో రూల్స్ అనేది చూపిస్తున్నారు మనకు. అంతకుమించి ఇంకా ఏమీ లేదు. బట్ ఇలా అయితే కష్టం కామనర్స్ అయితే. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోద్దు అండి.